అందరికీ నమస్కారం. శివపూజా ఫలం అనే విషయాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఒక నగరాన్ని ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అతనికి 3 కుమారులు. అందులో 2 పెద్దవాళ్ళు చెడ్డవాళ్ళు, చిన్నవాడు చాలా మంచివాడు. పెద్దవాళ్ళిద్దరి కారణంగా తండ్రికి అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి. అందుకని ఒకసారి చిన్నవాడు వాళ్ళ నాన్నతో చెప్పాడు, వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంట్లో ఉండకుండా ఊరి చివర ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఒక ఇల్లు అక్కడ కట్టించి ఆ తర్వాత అక్కడికి పంపండి అని చెప్పాడు చిన్నవాడు. అలాగే వాళ్ళ నాన్న అక్కడ ఊరి చివర వాళ్ళకి ఒక ఇల్లు కట్టించి అక్కడికి పంపించాడు. అక్కడ వాళ్ళకి ఏమీ తోచకుండా ఉంది, విసుగనిపిస్తుంది. ఇలా ఉంటే ఆ దారి వెంట ఒక బాటసారి వెళ్తూ ఉండడం చూశారు. అతని చేతిలో ఒక మూట ఉండడం కూడా చూశారు. అతనిని కొట్టి ఆ మూట తీసుకున్నారు. ఆ మూటను ఊడదీసి చూస్తే అందులో అన్నము, పిండి వంటలు, సున్నపురాళ్ళు ఉన్నాయి. సున్నపురాళ్లను విసిరి పారవేశారు నిర్లక్ష్యంగా. అన్నం వాళ్ళు తినేశారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు దొంగతనాలు చేయడం పెంచేశారు. రాజుగారికి విసుగు పుట్టింది. ఆయనకు కోపం వచ్చి సైనికులను పంపి ఆ దొంగలను పట్టుకోమని చెప్పారు. ఆ దొంగల్ని ఈ సైనికులు జాగ్రత్తగా పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వస్తే రాజు వాళ్ళకి ఉరిశిక్ష వేసేశాడు. వాళ్ళు చనిపోయాక యమలోకం వెళ్ళారు. యమదూతలు తీసుకుని వెళ్ళగా అక్కడ యమధర్మరాజు వాళ్ళు ఏమైనా మంచి పనులు చేశారా చూడండి అని చిత్రగుప్తుడితో చెప్తే చిత్రగుప్తుడు వాళ్ళ జీవితాన్ని, జాతకాన్ని మొత్తం కూడా పరిశీలనగా చూస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదు. కానీ వాళ్ళు ఆ అన్నం తినేటప్పుడు ఆ మూటలో ఉన్న సున్నపురాళ్లను నిర్లక్ష్యంగా విసిరివేస్తే అవి ఆ సున్నపురాళ్ళు శివాలయం గోడకి వెళ్ళవేయడానికి ఉపయోగపడ్డాయి అనేసరికి వెంటనే యమధర్మరాజు శివదూతలను పిలిపించి వీళ్ళిద్దరినీ కూడా కైలాసం పంపిస్తాడు. చూశారా, తెలియక చేసిన ఒక చిన్న విషయానికి కైలాసం వాళ్ళు వెళ్ళగలిగారు, పాపాలన్నీ దూరమైపోయి. కానీ భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో ఆ శంకరుని పూజించిన వాళ్ళ పుణ్యం ఇంత అని మనం చెప్పలేం. ధన్యవాదములు.